లక్ష్యం నెరవేరాలంటే మన దేశం ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఫైనాన్షియల్ సొసైటీ పరంగా గ్లోబల్లీ కాంపిటేటివ్గా ఉండాలి. ఈ నాలుగు విషయాలు చాలా ముఖ్యం. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ముఖ్యంగా ఉండాలి. అందరూ అభివృద్ధి చెందాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉపయోగించుకోగలగాలి. ఒక లీడింగ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలో లీడింగ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించడానికి ముందుకు వచ్చాము. డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ప్రధానమంత్రి గారు తెలుపుతున్నారు. ప్రొడక్ట్స్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఇంజిన్ అనేది అందరూ అభివృద్ధి చెందాలి. లక్ష్యం నెరవేరాలంటే మన దేశం ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ గ్లోబల్లీ కాంపిటేటివ్గా ఉండాలి. ఈ నాలుగు విషయాలు చాలా ముఖ్యం. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఆ దేశం యొక్క అందరూ అభివృద్ధి చెందాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉపయోగించుకోగలగాలి. ఒక లీడింగ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలో లీడింగ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో కూడా ఒక ప్రొడక్ట్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎంఎస్ఎంఈ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది రూరల్ సెమీ అర్బన్ ఏరియాలకు కూడా చేరాలి, అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాల గురించి, పిఎం స్వనిధి, విశ్వకర్మ యోజన గురించి అండ్ యూనియన్ బ్యాంకు రీసెంట్గా ప్రారంభించిన ఎంఎస్సి సపోర్ట్ అంటే 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు వితౌట్ ఎనీ కొలేటరల్ సెక్యూరిటీ రుణాలు తీసుకునే సదుపాయం కొత్త స్కీమ్ వచ్చింది. దాని గురించి అవగాహన కల్పించడం కోసం ఇది చేయడం జరిగింది. దీనికి దరిదాపుగా 700 మంది దాకా ఉత్సాహక పారిశ్రామికవేత్తలు కానీ, ఎస్హెచ్జి మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఉత్సాహవంతులందరూ హాజరయ్యారు. దీంట్లో మేము ఈ ప్రొడక్ట్స్ గురించి వివరణ చేయడం జరిగింది. మా జనరల్ మేనేజర్ కామేశ్వరరావు గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి అగ్రికల్చర్ విభాగంగా అధిపతి ఆయన కూడా దానికి ఈ సభకి ముఖ్య అధ్యక్షతగా వచ్చారు. వారు కూడా ఈ సభలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈగా ఉత్సాహవంతులుగా ఎలాగ ఎదగాలి, పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలి అనే అవగాహన కల్పించడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ యాక్టివిటీ నెల్లూరు టౌన్లో చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంటర్ప్రెన్యూర్స్, ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్, అదర్ సెక్టర్స్ వాళ్ళంతా కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్ చేసిన ఎంఎస్ఎంఈ రిలేటెడ్ స్కీమ్స్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అన్నిటి మీద కూడా ఈ ప్రోగ్రాంలో అవగాహన కల్పించడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ అండ్ మన డిసెంబర్ 31, 2024 కాలానికి సంబంధించి టోటల్ 21.66 లక్షల కోట్లు టోటల్ బిజినెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్నది. దీంట్లో ఆల్మోస్ట్ డిపాజిట్స్ 12.17 లక్షల కోట్లు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్కి బ్యాంక్ నుంచి శాంక్షన్ చేసిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 9.49 లక్షల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,574 బ్రాంచ్ల ద్వారా త్రూఅవుట్ ఇండియాలో కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 9,087 ఏటీఎంస్ ద్వారా కూడా కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసింది. అలాగే 59% ఆఫ్ బ్రాంచెస్ మావి 8,574 బ్రాంచుల్లో దాదాపు 59% బ్రాంచులు రూరల్ ఏరియాలో, సెమీ అర్బన్ ఏరియాలో పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అదర్ బ్రాంచెస్ వచ్చి మనకి మెట్రో అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మేము రుణ సదుపాయం కల్పించిన దాదాపు 9,49,000 కోట్ల అమౌంట్లో 1,30,000 కోట్లు టోటల్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లాస్ట్ డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 24 వరకు దాదాపు 9% వృద్ధి రేటును ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 135 స్పెషలైజ్డ్ ఎంఎస్ఎంఈ బ్రాంచ్ల ద్వారా, స్పెషలైజ్డ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా ఎంఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా అతి తక్కువ టైంలో లోన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం, తర్వాత వాటిని అప్రైజల్ చేయడం, శాంక్షన్ చేయడం, తర్వాత రుణాలను మంజూరు చేయడం కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా త్వరితగతిన 135 సెంటర్స్ నుంచి కూడా చేయడం టేకప్ చేసింది. అలాగే 106 ఎంఎస్ఎంఈ ఫస్ట్ బ్రాంచ్ల ద్వారా కూడా త్రూఅవుట్ ఇండియా 2 కోట్ల వరకు కూడా రుణ సదుపాయాన్ని ఎంఎస్ఎంఈ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి బ్రాంచెస్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు 5 నారీ శక్తి బ్రాంచ్లు కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నారీ శక్తి బ్రాంచెస్ ద్వారా అడ్వైజరీ సర్వీసెస్, అలాగే మెంటర్షిప్, తర్వాత ఇండస్ట్రీ అసోసియేషన్స్తో మహిళలు వాళ్ళ ఇంటరాక్షన్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా మార్కెటింగ్ చేయడానికి కూడా వీలుగా 5 నారీ శక్తి బ్రాంచ్లు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది.
అలాగే ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అయిన యూనియన్ ఎంఎస్ఎంఈ సపోర్టు అలాగే యూనియన్ నారీ శక్తి స్కీమ్ గురించి కూడా అందరికీ వచ్చిన ఖాతాదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇవే కాకుండా మనకి భారత ప్రభుత్వం వారు గౌరవనీయ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్కీమ్స్లో ఇంపార్టెంట్ స్కీమ్స్ మన ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీము. ఈ స్కీమ్లో కూడా రీసెంట్గా తరుణ్ ప్లస్ అని చెప్పి ముద్రా కేటగిరీలో సక్సెస్ఫుల్గా రీపే చేసిన క్యాండిడేట్స్ కూడా దాదాపు 20 lakhs వరకు కూడా ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండానే తరుణ్ ప్లస్ కేటగిరీ కింద కూడా యూనియన్ బ్యాంక్ నుంచి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. వర్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా. మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ, కాకపల్లి బిట్ 2, వర్ధన్ వెలెన్సియా, గూడూరు, బ్లూమ్ ఫీల్డ్, మనవోలు. ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి. వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రామూర్తి నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.